హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ క్లరికల్ జాబ్కి సంబంధించి IBPS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ప్రిలిమినరీ ఎగ్జామ్కి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చూపించడం జరిగింది. అప్లై చేసేటప్పుడు ఏ స్టెప్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అయితే ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఒకటికి 2 సార్లు చూసి బాగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందుగా నోటిఫికేషన్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మీకోసం ఐడియా కోసం ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై అని ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి వెబ్సైట్లో ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి. అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి మినిమం 20 ఇయర్స్ అలాగే మ్యాక్సిమం 28 ఇయర్స్ ఇచ్చారండి. అయితే SC, ST, BC అలాగే డిజబిలిటీ అలాగే కొన్ని కేటగిరీస్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి టోటల్ 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది జనరల్కి 850 రూపీస్ అండి. SC, ST, PWD కేటగిరీ వాళ్ళకైతే 175 రూపీస్ అండి. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీ మీద టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి అలాగే 1 అవర్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 160 మినిట్స్ అండి డ్యూరేషన్. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్కి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే టెస్ట్ అనేది ఇంగ్లీష్, హిందీ కాకుండా రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమంటున్నారంటే, మీరు ఏదైతే కలర్ ఫోటోగ్రాఫ్ హాల్ టికెట్ కోసం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు యూజ్ చేస్తారో అదే ఫోటోగ్రాఫు కాల్ లెటర్తో పాటు ఇంకా ఏదైతే డాక్యుమెంట్ మీరు ఐడి ప్రూఫ్ కింద ఇచ్చున్నారో ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. ప్రిలిమ్స్కి అలాగే మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్స్ తీసుకువెళ్ళాలో చెప్తున్నారండి. ఇక్కడ కాల్ లెటర్ అయితే కంపల్సరీ తీసుకువెళ్ళాలి, అంటే హాల్ టికెట్ అనమాట. దాంతోపాటు ఒక ఫోటో అనమాట, కలర్ ఫోటో అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఏది పడితే అది తీసుకువెళ్ళడానికి లేదండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఏదైతే ఐడి ప్రూఫ్ కింద ఇస్తారో అదే, ఆధార్ అయితే ఆధారు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, అది మాత్రమే అక్కడ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీరు సబ్మిట్ చేసేటువంటి ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేము, అలాగే మీ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేసినటువంటి నేము, మీ నేమ్ ఏదైతే ఏముందో 1 లెటర్ కూడా మిస్టేక్ లేకుండా సేమ్ యాజ్ టీజ్గా సర్నేమ్తో సహా, సర్నేమ్ ఫస్ట్ ఉంటే ఫస్ట్ లేదా లాస్ట్ ఉంటే, అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 1 అవర్ అయినప్పటికీ కూడా మీరు అక్కడ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేయడానికి 2 అవర్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉండొచ్చు అనేసి చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైతే మీరు కాల్ లెటర్ కానీ హాల్ టికెట్ లేదా హాల్ టికెట్ కానీ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్కి యూజ్ చేస్తారో అది ఎగ్జామ్ తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ సెంటర్లో మీరు తీసుకెళ్ళిన ఐడి ప్రూఫ్ యొక్క జిరాక్స్ మీద, ఏదైతే జిరాక్స్ తీసుకెళ్తారో దాని మీద స్టాంప్ వేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు మెయిన్ ఎగ్జామ్స్కి కనుక సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు మెయిన్ ఎగ్జామ్కి మీకు ఉన్నటువంటి కాల్ లెటర్తో పాటు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉన్నటువంటి హాల్ టికెట్ లేదా కాల్ లెటరు ప్లస్ స్టాంప్ ఏదైతే చేశారో ఆ స్టాంప్ చేసిన ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఈ 3 కూడా మీరు మెయిన్ ఎగ్జామ్ కన్నవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చులే, లేదా ఐడి ప్రూఫ్ జిరాక్సే కదా మళ్ళీ వేరే జిరాక్స్ తీసుకోవచ్చులే, అలా అనేమి అనుకోవద్దు. చాలా జాగ్రత్త పెట్టుకోండి. స్టాంప్ చేసిన జిరాక్స్ ఏదైతే ఉందో అది మరీ జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్లో అయినా మెయిన్ ఎగ్జామ్స్లో అయినా సరే ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా ఒక 0.25 మార్క్స్ అన్నటువంటివి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు కాల్ లెటరు అలాగే ఫోటోతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలని చెప్పుకున్నాం కదా. ఆ ఐడి ప్రూఫ్ ఎలా ఉండాలంటే, మీ కాల్ లెటర్ మీద నేమ్ ఎలా ఉందో సేమ్ ఐడి ప్రూఫ్ మీద కూడా సేమ్ యాజ్ టీజ్గా అదే నేమ్ అన్నది ఉండాలి. ఐడి కార్డు కింద ఏమి తీసుకువెళ్ళొచ్చు అంటే పాన్ కార్డు, పాస్పోర్టు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలా ఏవైనా కూడా తీసుకువెళ్ళొచ్చు అని చెప్తున్నారు.
ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశారండి, రేషన్ కార్డు లేదా లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కాదండి, లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే టెంపరీగా యూస్ చేస్తామో అవి, రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ రెండు కూడా ఐడి ప్రూఫ్ కింద యాక్సెప్ట్ అన్నది చెయ్యరు, ఈ రెండు పనికిరావు. అలాగే సిగ్నేచర్ని క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దని చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జామ్ సెంటర్లో బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి థంబ్ ఇంప్రెషన్ అలాగే ఫేస్ అనేది స్కాన్ చేస్తారు కాబట్టి హ్యాండ్స్కి ఎలాంటి కలర్స్ లేకుండా చాలా క్లీన్గా ఉంచుకోవాలి స్కానింగ్ ముందు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అప్లికేషన్ ప్రాసెస్కి వస్తే కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి కలర్ఫుల్ ఫోటోగ్రాఫ్ అండి, మన సిగ్నేచరు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఒకటి కావాలి. వీటన్నిటిని స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవడంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మన ఫేస్ని కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మన డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినాక ఫైనల్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అండి. పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కానీ డెబిట్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు అని చెప్తుంది. పే చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిషనల్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ ఇంకా అప్లికేషన్ ఫామ్ రెండు కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కనుక జనరేట్ అవ్వకపోతే ట్రాన్సాక్షన్ సరిగా జరగనట్లు అర్థం చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే అప్లై చేయడానికి ముందుగానే ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో స్కాన్డ్ సిగ్నేచరు, అలాగే ఫోటోగ్రాఫు, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏవైతే కావాలో అవి ఏ సైజులో కావాలో అవన్నీ కూడా ఒకసారి రెడీగా ఉంచుకోండి. అప్లోడ్ చేయాల్సిన ఫోటో వచ్చేసి కలర్ఫుల్ ఫోటో అయి ఉండాలండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ లేదా వైట్ కలర్ అయి ఉండాలి. అలాగే అప్లోడ్ చేసేటప్పుడు సైజ్ వచ్చేసి 20 to 50 KB కన్నా ఎక్కువ, 20 to 50 KB ఉండొచ్చండి, 50 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో పెట్టాల్సి ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్లో అసలు రాయకూడదండి. అలాగే అప్లోడ్ చేసినప్పుడు వచ్చి దాని సైజ్ వచ్చేసి 10 నుంచి 20 KB వరకు ఉండాలి. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ కూడా వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అన్నది 3 లైన్స్లో ఏదైతే ఇచ్చారో అది మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. I- అనే చోట మన నేమ్ రాయాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్. అది 3 లైన్స్ ఏదైతే ఇచ్చారో అది మన హ్యాండ్ రైటింగ్తోనే రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఇలా రాసిన పేపర్ని JPG ఫార్మాట్లో స్కాన్ చేయాలండి. స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది 50 నుంచి 100 KB లోపు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే చోట క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమని ఉంటుందండి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అని ఉందండి. ఏదైతే పైన ఎంటర్ చేశారో ఫస్ట్ నేమ్ అదే మళ్ళీ కింద మళ్ళీ అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మిడిల్ నేమ్ ఉన్నట్లయితే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ కూడా అడుగుతుంది. మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి తర్వాత అది కూడా కన్ఫర్మ్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మీ మొబైల్ నెంబర్ని కింద కాలంలో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ అని అడుగుతుంది. మీ ఫ్యామిలీ నెంబర్స్ ఎవరిదైనా ఒక నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అని అడుగుతుందండి. అక్కడ మీ ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డొమైన్ నేమ్ ఏదైతే ఉందో gmail.com, yahoo.com ఇవన్నీ ఉంటాయి కదా, అది సెట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద మీరు ఏదైతే పైన ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాన్నే మళ్ళీ కింద కన్ఫర్మ్ చేయండి. లాస్ట్లో సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. పక్కన క్యాప్చా ఏదైతే ఉందో అది చూసి సేమ్ యాస్టీస్గా క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్ టైప్ చేసేయండి. అండ్ కింద వచ్చేసి రైట్ సైడ్కి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేయగానే నాకు ఎర్రర్ చూపించిందండి. నేను అప్లై చేసేటప్పుడు మొబైల్ యూస్ చేయడం వల్ల ఏమైందంటే నాది నేమ్లో ఫస్ట్ లెటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా నేమ్ వచ్చేయడము, నేను దాన్ని ఎంటర్ కొట్టేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే నేమ్తో పాటు లాస్ట్లో స్పేస్ రావడం జరిగింది. క్యారెక్టర్ ప్లేస్లో స్పేస్ రావడం వల్ల ఇన్వాలిడ్ వాల్యూ కింద తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత నేమ్ ఎంటర్ చేసిన వెంటనే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి స్పేస్ రిమూవ్ చేసి ఎంటర్ చేయడం వల్ల అయితే యాక్సెప్ట్ చేసింది. తర్వాత కరెక్ట్గా ఎంటర్ చేశారో చెక్ చేసుకోమని అడుగుతుంది. దానికి ఓకే చేయండి. మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి సేవ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ ఏదైతే అప్లికేషన్ ఉందో అది మీరు ఎప్పుడైనా సరే లాస్ట్ డేట్ లోపు ఫిల్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుందండి. దానిపైన చూస్ ఫైల్ అన్న చోట ఇమేజ్ ఫైల్ అన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూపించేటువంటి బాక్స్లో ఇమేజ్ అనేది ఫిట్ అవునట్లయితే మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి అప్లోడ్ ఇమేజ్ని కంప్రెస్ చేసి ఫైల్ అన్న చోట క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫేస్ కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మీరు కంప్యూటర్లో వెబ్కామ్ని యూజ్ చేస్తే కనుక క్యాప్చర్ ఫోటో అన్న చోట క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే మొబైల్ ద్వారా ఫేస్ని క్యాప్చర్ చేయాలనుకుంటే మాత్రం స్కాన్ క్యూఆర్ అనేటువంటి ఆప్షన్ ఉంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ ఫేస్ని క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుందండి. 10 సెకండ్లో మీ ఫోటో అన్నది అప్లోడ్ అయిపోతుంది అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తుంది. దాని మీద ఓకే చేయండి. మీ ఫోటో అయితే క్యాప్చర్ చేసిన ఫోటో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు లైట్ కలర్ లేదా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. దాని కింద ఐ కన్ఫర్మ్ దట్ ఈస్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు ద అబోవ్ మెన్షన్ అన్న చోట క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీరు స్కాన్ చేసిన సిగ్నేచర్ని కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని సైజు 20 KB కన్నా మించకూడదు. సిగ్నేచర్ బ్లాక్ పెన్తోనే ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. స్కాన్ చేసిన సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఐ కన్ఫర్మ్ దిస్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అనే చోట అయితే బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైట్ సైడ్ కనిపించే నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో సెకండ్ స్టెప్ అయిపోయి థర్డ్ స్టెప్లోకి తీసుకువెళ్తుంది. దీంట్లో మీ డీటెయిల్స్ అవి అడుగుతుంది. మీ కేటగిరీ ఏంటి, డిజేబిలిటీ లాంటిది ఏమైనా ఉందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ డిజేబిలిటీ ఉంటే ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అని కూడా అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే రిలీజియన్ హిందూనా, ముస్లిమా, క్రిస్టియన్నా అనేటువంటిది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది. ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అయితే నో అని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీ అని అడుగుతుందండి. దానికి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యు ఆర్ అప్లయింగ్ అని అడుగుతుంది. మనకి ఏ స్టేట్లో జాబ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రలో చేయాలనుకుంటున్న వాళ్ళైతే. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోగానే స్టేట్ కోడ్ స్టేట్ కోడ్ అన్నది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సెంటర్ అన్నది చూస్ చేసుకోమని అడుగుతుంది. స్టేట్లో ఉన్నటువంటి ఏదో ఒక సెంటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్ కూడా సెంటర్ అనేది చూస్ చేసుకోమని ముందుగానే అడుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కూడా ఏ సెంటర్ కావాలో ముందే చూస్ చేసుకుని ఒక ఆప్షన్ అది ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి ఐడి ప్రూఫ్ కింద ఏది తీసుకువెళ్తారని అడుగుతుంది. ఏ అయితే మీరు ఐడి తీసుకువెళ్ళాలనుకుంటున్నారో అది ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఐడి ప్రూఫ్ అన్నది ఆధార్ కార్డా లేకపోతే డ్రైవింగ్ లైసెన్సా ఏది అయితే తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఐడి ప్రూఫ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాని నెంబర్ ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి ఏ మీడియంలో మీరు ఎగ్జామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, రాయాలనుకుంటున్నారు అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. పర్సనల్ డీటెయిల్స్ కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మీ ఏజ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ జెండర్ మేలా ఫిమేలా అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ నెంబరు ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారా అని అడుగుతుంది. ట్విన్స్ అయితే మీరు ఎస్ అని టిక్ చేయాల్సి ఉంటుంది. ట్విన్స్ లేకపోతే నో అని టిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ట్విన్స్ ఉన్నట్లయితే కింద వచ్చిన కాలమ్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ కూడా మీరు మ్యారీడా అన్మ్యారీడా అన్నది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఇన్ కేస్ మ్యారేజ్ అయితే కనుక హస్బెండ్ నెంబరు, అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. కింద సెకండ్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ కూడా సేమే అయితే, కాంటాక్ట్ అడ్రస్ అయితే సేమ్ యాజ్ ద ఎబో అనేసి టిక్ చేసుకుంటే సరిపోతుంది. కింద జిఎస్టీకి కూడా అడ్రస్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ కానీ కాంటాక్ట్ అడ్రస్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే మీ చాయిస్ని బట్టి అడ్రస్ అనేది పర్మనెంటా లేకపోతే కాంటాక్ట్ అనేసి టిక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు పేమెంట్ చేయాల్సిన మనీ 850 రూపీస్ అయితే జనరల్ కేటగిరీలో చూపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని బటన్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది.
గ్రాడ్యుయేషన్లో బీఎస్సీనా, బీఏనా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీ సబ్జెక్ట్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీనా, బీఏనా గ్రాడ్యుయేషన్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా మీరు ఏ సబ్జెక్ట్, బయోటెక్నాలజీనా, మ్యాథ్స్ అనేది, అలాగే మీరు ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అది కూడా సెలెక్ట్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చింది గ్రాడ్యుయేషన్లో అన్నది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా మీరు ఏ బ్రాంచ్ అయితే ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, అలాగే ఏ మంత్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ మీకు కంప్యూటర్లో వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉన్నదా అని అడుగుతుంది. అంటే ఎస్ అనే మీరు ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకంటే నాలెడ్జ్ అనేది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలని అయితే అడగడం జరిగింది. అయితే అది ఏ టైపు అని కూడా అడగడం జరుగుతుంది. మీకు C++ లాంటివి ఏమైనా వచ్చి ఉన్నట్లయితే లాంగ్వేజ్ కింద సెలెక్ట్ చేసుకోండి. లేదు ఏదైనా MS ఆఫీస్ అలాంటివి అయితే ఆపరేటింగ్ అని, లేకపోతే మీకు సర్టిఫికేట్ ఉందా, లేకపోతే డిగ్రీ కింద ఉందా మీది, డిగ్రీలో మీకు కంప్యూటర్ చేశారా, మీ డిగ్రీలో కంప్యూటర్ చేస్తున్నారా, లేకపోతే మీకు సర్టిఫికేట్ ఉందా, డిప్లొమా చేస్తున్నారా కంప్యూటర్ నాలెడ్జ్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా అని కూడా అడగడం జరుగుతుంది. ఇన్ కేస్ వర్క్ చేస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు మోర్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే యాడ్ మోర్ అనే ఆప్షన్స్ చూస్ చేసుకుని ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ SC ST అలాగే రిలీజియస్ మైనారిటీ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇన్ కేస్ అలా అయితే మీరు ఏమన్నా ట్రైనింగ్కి ఆప్ చేసుకుంటారా అని అడుగుతుంది. మీకు ఇష్టమైతే ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్ అయితే కనుక ఏ సెంటర్ని ఆప్ చేసుకుంటారు ట్రైనింగ్కి అని అడుగుతుంది. సెంటర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అని అడుగుతుంది. రీడింగ్కి ఏ లాంగ్వేజ్ వచ్చు, మీరు ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, అది మీకు రీడ్ చేయగలరా, రైట్ చేయగలరా, లేకపోతే స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయా, దానికి ఆపోజిట్గా టిక్ అయితే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి వ్యాలిడేట్ అని చెప్పేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఆ నెక్స్ట్ బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా సీక్వెన్స్లో మీకు ఏది బ్యాంకులో ఫస్ట్ వర్క్ చేయడానికి ప్రిఫరెన్స్గా ఉంటారో ఆ బ్యాంక్ అనేది ఆర్డర్లో అన్ని బ్యాంక్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ మొత్తం అయితే ప్రివ్యూ చూపించడం, అలాగే మీరు ఎంత అమౌంట్ కట్టాలి అదంతా కూడా ప్రివ్యూలో చూపించడం అయితే అప్లికేషన్ ఫామ్ అనేది జరుగుతుంది. అన్నీ ఓకే అయితే అగ్రీ కన్ఫర్మ్ అనేసి మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని రైట్ సైడ్లో కనిపించే బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన పాపప్ మెసేజ్ మీద అయితే ఓకే చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో మీరు స్కాన్ చేసి పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ అవి అప్లోడ్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఆ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత అది పేమెంట్కి తీసుకువెళ్తుంది. అప్లికేషన్ ఫీ 850 ఏదైతే ఉందో అది పేమెంట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమైతే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ఫామ్లో రావాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.